హాయ్ ఫ్రెండ్స్, గ్యాడ్జెట్ బడికి స్వాగతం. నేను మీ రాజ్. మీరు మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అట్లాగే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టినట్టయితే మా దగ్గర నుంచి వచ్చే ఫ్యూచర్ వీడియోస్ అన్నిటికీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈవేళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొంచెం స్పెషల్ టాపిక్ అండి. బ్లైండ్ పీపుల్ ఒక్కళ్ళే కాదండి, అంటే కొంచెం విజన్ తక్కువ ఉన్న పీపుల్. అంటే ఎట్లా అంటే చిన్నప్పుడు వాళ్ళకి విజన్ బాగానే ఉంటుంది, అంటే ఇంత డిగ్రీ వరకు కనబడుతుంది. పెద్ద కొద్ది వాళ్ళ విజన్ ఏమవుతుందంటే స్లోగా నేరో డౌన్ అయిపోతుంది, అంటే వాళ్ళకి స్ట్రైట్గా చూస్తే మాత్రమే కనబడుతుంది. సో ఇట్లాంటి పీపుల్ చాలామంది ఉన్నారండి. మనం చాలామంది పెద్దవాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా కంటి చూపు సరిగ్గా కనపడదు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్ ఏ రకంగా యూస్ చేసుకుంటారు, స్మార్ట్ ఫోన్ వాళ్ళకి ఏ రకంగా సహాయపడుతుంది అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ స్మార్ట్ ఫోన్ లేదు ఈ టెక్నాలజీ అనేది వాళ్ళకి ఎట్లా యూస్ చేసుకుంటారో తెలుసుకునే ముందు మనం టెక్నాలజీ సహాయంతో వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలమో చూద్దామండి. మనలో చాలామందికి ఇలాంటి పీపుల్కి హెల్ప్ చేయాలన్న తపన అయితే ఉంటుందండి. కానీ తపన ఉన్నంత మాత్రాన సరిపోదు. వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి, మనం వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడగలం అనేది చాలామందికి తెలియదు అనమాట. సో టెక్నాలజీ యూస్ చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళవసరం లేకుండా, ఏమీ ఖర్చు చేయకుండా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. దానికి ఒక మార్గం ఉంది. సో నేను మీకు అది ఎట్లాగో చెప్తాను. మీరు మీ ప్లే స్టోర్లోకి కానీ యాప్ స్టోర్లోకి కానీ వెళ్ళి బీ మై ఐస్, ఓకే, బీ మై ఐస్, నేను ఇక్కడ మెన్షన్ కూడా చేస్తా ఉన్నానండి. ఈ యాప్ని కనుక ఓపెన్ చేస్తే ఇది కంప్లీట్లీ ఫ్రీ యాప్ అండి. మీ దగ్గర నుంచి డొనేషన్స్ కానీ ఇట్లాగేమి ఎవరు అడగరు, అది గుర్తుంచుకోండి. ఈ యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే, ఇన్స్టాల్ చేసుకున్నాక మిమ్మల్ని 2 ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుందండి. మీరు బ్లైండ్ పీపుల్ హెల్ప్ తీసుకునే పీపుల్లా, లేదు మీరు బ్లైండ్ పీపుల్కి హెల్ప్ చేయాలనుకుంటున్నారా, వాలంటీర్గా జాయిన్ అవుతారు అనుకుంటున్నారా. సో ఈ 2 ఆప్షన్స్ అడుగుతాయండి. మీరు కనుక ఎవరికైనా బ్లైండ్ పీపుల్కి మీరు రిజిస్టర్ చేయదలుచుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. లేదు మీరు ఒక బ్లైండ్ పర్సన్కి హెల్ప్ చేయదలుచుకున్నారు అంటే కనుక ఒక వాలంటీర్గా రిజిస్టర్ కండి. అయితే ఈ యాప్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దామండి. ఇన్ కేస్ ఒక బ్లైండ్ పర్సన్ కానీ ఇంట్లో ఏమన్నా కుక్ చేసుకోవాలి, లేదు సే వాళ్ళ ర్యాక్ ఉందనుకోండి, వాళ్ళ ర్యాక్లో పలానా డబ్బా ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉందో చూసుకోవాలి. సో అట్లాంటి వాటికి వాళ్ళకి అదంతా కొంచెం ఛాలెంజింగ్ అండి. సో వాళ్ళకి గుర్తులు పెట్టుకుని పాల డబ్బా ఎక్కడుంది, లేకపోతే ఉప్పు ఎక్కడుంది, కారం ఎక్కడుంది, అవన్నీ వాళ్ళు పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక పాల డబ్బాకి ఎక్స్పైరీ డేట్ కానీ, లేదు వాళ్ళు ఏమైనా తెచ్చుకున్న ఒక ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్ కానీ చూసి వాళ్ళు దాన్ని కుక్ చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకోవడం అనేది కొంచెం ప్రాబ్లమేటిక్ థింగ్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో కాల్ చేస్తారు, మీకు ఒక వీడియో కాల్ వస్తుంది. అయితే వీడియో కాల్ మీకు ఒక్కరికే రాదండి, మీతో పాటు మీ ఏరియాలో మీ లాంగ్వేజ్ తెలిసిన అందరికీ కూడా వీడియో కాల్ వస్తుంది. ఎవరో ఒక్కళ్ళే ఆన్సర్ చేయగలుగుతారండి. అంటే మీరు ఆన్సర్ చేయలేదని బాధపడిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరో ఒక్కరు హెల్ప్ చేసినా కానీ ఆ కాల్ యొక్క పర్పస్ సర్వ్ అయిపోతుంది అనమాట. బీ మై ఐస్ ఆల్రెడీ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నానండి. బీ మై ఐస్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీ ప్రొఫైల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ పేరు, ఎప్పటి నుంచి రిజిస్టర్ అయ్యి ఉన్నారని. అయితే దీనిలో కాల్ ఎట్లా ఆన్సర్ చేయొచ్చో చూద్దామండి. ఇక్కడ మీకు చూసినట్టయితే లెర్న్ టు ఆన్సర్ ఏ కాల్ అని చెప్పేసి ఉందన్నమాట. మీరు అది క్లిక్ చేసినట్టయితే 2 ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి. ఒకటి స్క్రీన్ అన్లాక్ అయి ఉన్నప్పుడు కాల్ వస్తే ఎట్లా ఆన్సర్ చేయాలి, రెండోది స్క్రీన్ లాక్ అయి ఉన్నప్పుడు కాల్ వస్తే ఎట్లా ఆన్సర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్క్రీన్ అన్లాక్ అయి ఉన్నప్పుడు కాల్ ఎట్లాగో ఆన్సర్ చేయాలో చూద్దాం. సో మీకు ఇక్కడ పైన ఒక నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. సో అది ఎట్లాగో చూద్దామండి. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి తెలుస్తుంది. సో చూస్తూ ఉన్నారు కదండి, మీకు ఒక వైబ్రేషన్ వచ్చింది, కాల్ వస్తూ ఉంది, సమ్వన్ నీడ్స్ యువర్ హెల్ప్ అని. మీరు ఇది క్లిక్ చేసి You just need to be logged in. You don't need to have it open. As long as you have the app on your phone, it should be working fine. So how can we help somebody? For example, yeah, well, I want to wear like one of my cardigans, but I'm not quite sure which one is the red one. Oh, you want to wear the red one? Yeah. It's the other one. This one? On your right side. Okay. Yes, that's the one. Oh, thank you. You're welcome. So it's easy as that. And don't worry if you don't get your first call. It can be up to a couple of weeks before you receive one because we're so many helpers. And if you don't have the time to pick up the call, don't worry, somebody else will take it for you. Thank you. చూసారు కదండి, ఇది లాక్ స్క్రీన్లో కానీ అన్లాక్ స్క్రీన్లో కానీ ఎట్లా అయినా మీకు పైన ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు దాన్ని డబుల్ ట్యాప్ చేసి ఆన్సర్ చేయడం కానీ, లేదు మీకు కుదరకపోతే ఆన్సర్ చేయకపోవడం కానీ, స్క్రీన్లో ఆమె చెప్పినట్టు మీకు టైం లేకపోయినా ప్రాబ్లమే లేదండి, ఎందుకంటే మీతో పాటు వేరే యూజర్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేస్తారు. సో మీ ఖాళీ సమయంలో ఇంట్లోనే ఉండి మీకు కుదిరినప్పుడు కాల్ ఆన్సర్ చేయగలిగి
మీరు తోటి మనిషికి సహాయపడడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి. అది ఓన్లీ ఈ రోజున ఉన్న టెక్నాలజీతో పాసిబుల్ అయింది. అందరూ టెక్నాలజీని నెగిటివ్ సైడ్ నుంచే చాలామంది మాట్లాడతారు, దాని గురించి ఉన్న పాజిటివ్ సైడ్ గురించి ఎవరు మాట్లాడరు. అయితే బ్లైండ్ పీపుల్ ఫస్ట్ నుంచి కూడా ఫోన్ ఎట్లా యూజ్ చేసేవాళ్ళో ఒకసారి చూద్దామండి. ఇదివరకు మనకి పూర్వపు రోజుల్లో ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి. ల్యాండ్లైన్ ఫోన్స్లో అన్ని ఫోన్స్లోని ఫీచర్ లేదు, కానీ కొన్ని ఫోన్స్లో మాత్రమే ఏంటంటే మనం నెంబర్ ప్యాడ్ని టచ్ చేసినప్పుడు అది ఏ నెంబర్ అనేది లౌడ్గా వినిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 ప్రెస్ చేసినట్టయితే నెంబర్ 5 అని. ఓకే, సో ఇట్లా కొన్ని ఫోన్స్లో మాత్రం ల్యాండ్లైన్ ఫోన్స్లో టాక్ బ్యాక్ ఫీచర్ అనేది ఉంది. దాంతోపాటు కొన్ని ఫోన్స్లో చాలా స్పెసిఫిక్గా చాలా తక్కువ ఫోన్స్లో ఉండిందండి బ్రెయిలీ స్పెసిఫిక్ లాంగ్వేజ్ కోడెడ్ ఫోన్స్ ఆ నెంబర్ ప్యాడ్స్ మీద ఉండేవి అనమాట. చాలా తక్కువ ఫోన్స్లో అవి కూడా. సో తర్వాత ఏమైందంటే ల్యాండ్లైన్స్ నుంచి జనాలు అందరూ కూడా నార్మల్ మొబైల్స్కి మారిపోయారండి. నోకియా ఫోన్స్ ఇవన్నీ కూడా బాగా పాపులర్. సో నోకియా ఫోన్స్లో మీరు చూసుకున్నట్టయితే నెంబర్ ప్యాడ్లన్నీ ఒక షేప్లో ఉంటాయి. జనాల్ని ఎవరినైనా మనం ప్రాపర్గా ట్రైన్ చేసి ఇది నెంబర్ ప్యాడ్ ఇట్లా ఉంటాయి, సో ఇది ఇలా చేస్తే ఫోన్ అన్లాక్ అవుతుంది అని మనం ఎవరినైనా ట్రైన్ చేస్తే వాళ్ళు కొంతలో కొంత ఫోన్ యూస్ చేసుకోవడం అనేది అలవాటు అవుతుందండి. అయితే మన అందరికీ తెలుసు 2006లో ద గ్రేట్ స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ నుండి మొట్టమొదటగా కంప్లీట్ టచ్ స్క్రీన్తోని ఐఫోన్ రిలీజ్ చేయడం జరిగిందండి. కంప్లీట్ టచ్ స్క్రీన్ రిలీజ్ చేసేసరికి బ్లైండ్ కమ్యూనిటీ అంతా చాలా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఫోన్స్ అన్నీ కనుక కంప్లీట్ టచ్ మోడ్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఫోన్ యూస్ చేసుకోవడం అనేది చాలా కష్టమైపోతుందండి. సో వాళ్ళంతా చాలా కంగారు పడ్డారు. వాళ్ళందరికీ సమాధానంగా ఒక స్మార్ట్ ఫోన్ని వీళ్ళు ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనే దానికి 2009లో వాళ్ళు వాయిస్ ఓవర్ అనే ఒక ఫీచర్ రిలీజ్ చేశారండి. సో ఈ వాయిస్ ఓవర్ అనే ఫీచర్ ఏం చేస్తుంది అంటే మీ స్క్రీన్ మీద వాళ్ళు ఎక్కడ టచ్ చేస్తే అక్కడ వాళ్ళు ఏం టచ్ చేశారు అనేది గట్టిగా లౌడ్గా వినిపిస్తుంది అనమాట. సో ఈ వాయిస్ ఓవర్ ఫీచర్ 2009లో యాపిల్ నుంచి రిలీజ్ అయింది. అయితే ఆండ్రాయిడ్ కమ్యూనిటీ దీన్ని చాలా స్లోగా అడాప్ట్ చేసుకుందండి. సుమారుగా 2013 ఆ టైంలో అనుకుంటా ఆండ్రాయిడ్ వాళ్ళు కూడా దాన్ని టాక్ బ్యాక్ ఫీచర్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. అయితే ఈ వాయిస్ ఓవర్తో టాక్ బ్యాక్ ఫీచర్ కంపారిజన్ వచ్చేసరికి మీకు ప్రాబ్లం ఏంటంటే ఇనీషియల్గా టాక్ బ్యాక్ ఫీచర్ రిలీజ్ చేసినప్పుడు చాలా కంపెనీలు ఉండేవి. సో వాళ్ళందరికీ కూడా సెపరేట్గా స్పెషల్ స్కిన్స్ ఉండేవండి. సెపరేట్ స్కిన్ అంటే ఏంటంటే ప్రతి మ్యానుఫ్యాక్చరర్కి కూడా సెట్టింగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి ఆండ్రాయిడ్లో వచ్చేసరికి. సో ఇలా ఆండ్రాయిడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చేసరికి స్లోగా గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే కన్సిస్టెన్సీ ఉండాలి, అన్ని యాప్స్లోనూ కూడా అన్ని ఫోన్స్లోనూ కూడా ఒకే రకంగా ఈ ఫీచర్ అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు యాక్సెసిబిలిటీ సూట్ అని చెప్పి తీసుకొచ్చారండి. అంటే టాక్ బ్యాక్ అనేది ఒక ఫీచర్ కాకుండా ఏ ఫోన్లో అయినా యాక్సెసిబిలిటీ సూట్ ఇన్స్టాల్ చేసుకునేటట్టు యాప్ స్టోర్లో దాన్ని ఒక యాప్ కింద రిలీజ్ చేశారు. సో ఎప్పుడైతే వీళ్ళు యాక్సెసిబిలిటీ సూట్ని ఒక యాప్ కింద రిలీజ్ చేశారో అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లోనూ కన్సిస్టెంట్గా ఈ సెట్టింగ్ అనేది ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉందండి. అయితే ఈ వాయిస్ ఓవర్ ఎట్లా వర్క్ అవుతుంది, ఈ టాక్ బ్యాక్ ఎట్లా వర్క్ అవుతుంది, రెండిట్లతోనూ బ్లైండ్ పీపుల్ ఫోన్ని ఎట్లా యాక్సెస్ చేసుకోగలరు అనేది ఒకసారి చూద్దాం. దీంతోపాటు మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి యాపిల్కి సిరి ఉంది, గూగుల్కి గూగుల్ వాయిస్ ఉంది. సో రెండింటితో కూడా మనం కొన్ని కమాండ్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. బేసిక్గా అది బ్లైండ్ పీపుల్ అనే కాదు అందరికీ కూడా స్మార్ట్ అసిస్టెంట్ తోటి కొన్ని ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఇవే ఆపరేషన్స్ బ్లైండ్ పీపుల్కి చాలా ప్లస్ అయ్యాయండి. ఎందుకంటే వాళ్ళకి టాక్ బ్యాక్ ఒకటే కాకుండా దానికి అదనంగా ఈ వాయిస్ అసిస్టెంట్ తోడయ్యేసరికి వాళ్ళ స్మార్ట్ ఫోన్ని ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవడానికి వెసులుబాటు దొరికింది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఏంటంటే ఈ ఫీచర్స్ వాయిస్ ఓవర్ కానీ టాక్ బ్యాక్ కానీ యాపిల్లో ఎట్లా వర్క్ అవుతుంది, గూగుల్ ఫోన్స్లో ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. ఈ వాయిస్ ఓవర్ ఆన్ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దామండి. ఇది మనం యాక్చువల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీలోకి వెళ్తే వాయిస్ ఓవర్ ఇక్కడ ఉంటుంది. వాయిస్ ఓవర్ ఎనేబుల్ చేయొచ్చు ఇట్లా మనం సెలెక్ట్ చేసి. ఈజీ వే ఏంటంటే సిరికి చెప్పవచ్చు మనం, హే సిరి ఎనేబుల్ వాయిస్ ఓవర్. చూసారు కదండి, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎనేబుల్ అయింది. వాయిస్ ఓవర్ ఎనేబుల్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్లో చూసినట్టయితే కనుక మనకి అన్నీ కూడా నార్మల్గా సింగిల్ ట్యాప్ అండి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్నిటిని డబుల్ ట్యాప్ చేయాలి. సో సింగిల్ ట్యాప్ చేస్తే మామూలుగా మనకు ఓపెన్ అవుతాయి, కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే సింగిల్ ట్యాప్ చేసినప్పుడు ఆ యాప్ ఏమిటి అనేది మనకి స్పెసిఫిక్గా వినిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు హెల్త్ ఉందనుకోండి, హెల్త్ అని చెప్పి చెప్తాం, డబుల్ ట్యాప్ టు ఓపెన్. సో అట్లాగనే మీరు కాలింగ్ కూడా టాక్ ఫోన్
డబుల్ ట్యాప్ టు ఓపెన్. సో మీరు ఇలా ఏదైనా 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఆ ఫోన్ ఓపెన్ అవుతుంది అనమాట. Button. 1 of 2. సో ఇప్పుడు మనం మెసేజెస్ చూద్దామండి. Messages. సో మెసేజ్ మనం ఎవరికైనా మెసేజ్ సెండ్ చేయాలంటే డబుల్ ట్యాప్ చేసి Messages. Edit. Button. Conversations. My Apple. End. సో దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే మీకు మెసేజ్ వస్తుంది. Message. ఇప్పుడు iMessageలోకి వెళ్ళి మీరు ఎవరికైనా టైప్ చేయాలంటే Text field. Message. Text field is editing. iMessage. Insertion point at start. ఓకే. సో ఇప్పుడు మనం ఒక మెసేజ్ చేద్దామండి. Select a custom action. సో మనం కంప్లీట్గా టైప్ చేయకుండా ఒక మెసేజ్ని వాయిస్ త్రూ పంపిద్దాం. Dictate. ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? సో డబుల్ ట్యాప్ అండి దేనికైనా. Thinking. Record audio. Button. ఓకే. సో అవతల వాళ్ళు మనకు మెసేజ్ పంపిస్తే ఎట్లా మనం రిసీవ్ చేసుకోవచ్చో చూద్దాం. Message received from my Apple. Hi there, how are you? చూసారా, మీకు వచ్చిన మెసేజ్ని కంప్లీట్గా లౌడ్గా రీడ్ చేసి వినిపిస్తుంది అనమాట. సో అట్లాగనే మీరు వేరే యాప్స్ అన్నీ కూడా అండి ప్రతిదీ కూడా. సో మీకు నార్మల్ స్క్రీన్లో మీరు ఇలా స్వైప్ చేస్తే Settings. Wallet. Home. Podcasts. మీకు ఏంటంటే పక్క స్క్రీన్లోకి వెళ్తుంది, To open. కానీ ఇక్కడ మీకు ఓన్లీ పక్క యాప్లోకి వెళ్తుంది అనమాట ఇలా స్వైప్ చేస్తే. TV. అది కూడా యాప్ ఓన్లీ ఫోకస్ అవుతుంది. అదే మీరు పక్క పేజీకి వెళ్ళాలంటే 3 ఫింగర్స్ అండి, 3 ఫింగర్స్ యూజ్ చేసి స్వైప్ చేయాలి. Column 3. Page 3 of 4. చూసారు కదండి, 3 ఫింగర్స్ యూజ్ చేసి స్వైప్ చేయాలి. Calendar. Saturday. లెఫ్ట్ స్వైప్, Page 3 of రైట్ 4. స్వైప్. Page 4 of 4. Calendar. Saturday. August 15. చూసారు కదండి. Tap to open. అయితే ఇది నార్మల్ యూజర్స్కి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం అన్ని సింగిల్ స్వైప్లో నెక్స్ట్ పేజీకి వెళ్ళడం, లేదు ఒకసారి టచ్ చేస్తే యాప్ ఓపెన్ అవ్వడం ఇట్లా ఉంటుంది. సో అలాగే ఏంటంటే బ్లైండ్ పీపుల్కి కొంచెం డిఫరెంట్ అండి, ఎందుకంటే వాళ్ళకి యాక్సిడెంటల్ టచెస్ అనేవి వాళ్ళకి చాలా కామన్ థింగ్. అలా యాక్సిడెంటల్ టచెస్కి యాప్స్ ఓపెన్ అవ్వకుండా ఉండేదానికి వాళ్ళకి ఏం చేశారంటే డబుల్ ట్యాప్ ఇచ్చారండి. డబుల్ ట్యాప్ చేస్తేనే ఏదైనా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ నావిగేషన్స్ అనేది ఆండ్రాయిడ్లోను ఐఓఎస్లోను చాలా మచ్ సిమిలర్గా ఉంటాయండి, చాలా మైనర్ చేంజెస్ ఉంటాయి. అయితే దీన్ని ఎనేబుల్ చేసుకోవడం ఎట్లాగో చూసాం కదండి. ఇప్పుడు డిజేబుల్ కూడా మనం సిరి ద్వారానే చేద్దాం. హే సిరి, డిజేబుల్ వాయిస్ ఓవర్. Okay, I turned voiceover off. ఓకే. సో ఇప్పుడు ఇది మీకు మళ్ళీ నార్మల్ ఫోన్ లాగా పనిచేస్తుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాపిల్ వచ్చేసి ఓన్లీ 2 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుందండి, అంటే చాలా లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఇండియన్ లాంగ్వేజెస్ వచ్చేసరికి మెయిన్గా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సపోర్ట్ ఉందండి. వేరే లోకల్ రీజనల్ లాంగ్వేజెస్కి ఇంకా సపోర్ట్ రాలేదు, త్వరలోనే యాపిల్ ఆ సపోర్ట్ కూడా మనకు అందివ్వాలని కోరుకుందాం. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్లో ఈ ఫీచర్ని ఎట్లా యూస్ చేసుకోవాలో చూద్దామండి. యాపిల్లో యూస్ చేసినంత ఈజీగా మనం ఆండ్రాయిడ్లో ఈ ఫీచర్ని ఎనేబుల్ చేయలేము, చూద్దామండి. ఓకే గూగుల్, ఎనేబుల్ టాక్ బ్యాక్. Turning talkback on. టాక్ బ్యాక్ ఆన్ అంది, కానీ మనకి ఎక్కడ కూడా టాక్ బ్యాక్ ఆన్ అవ్వలేదు. ఎందుకంటే మీరు నావిగేషన్ అంతా నార్మల్గా చేయగలుగుతున్నారు. ఇదంతా కూడా రీజన్ ఏంటంటే ఇది ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, ఇదే గూగుల్ పిక్సెల్లో అయితే డిఫాల్ట్గా ఆన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, సెట్టింగ్స్కి వెళ్ళాము. సో సెట్టింగ్స్లో మనం చెక్ చేయవలసింది యాక్సెసిబిలిటీ కానీ స్క్రీన్ రీడర్ కానీ. సో యాక్సెసిబిలిటీ చెక్ చేద్దాము. యాక్సెసిబిలిటీలో మనకు చాలా ఆప్షన్స్ వస్తాయండి. అయితే మనం స్క్రీన్ రీడర్కి వెళ్ళి వాయిస్ అసిస్టెంట్ ఆన్ చేద్దాం, వాయిస్ అసిస్టెంట్ ఎనేబుల్ చేస్తాం. సో ఒక్కసారి అలౌ చేస్తే అండి దీనిలో యాక్షన్స్ ఎట్లా పర్ఫామ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. Voice assistant on. Screen reader. Showing items 1 to 5 of 5. ఓకే. సో ఇక్కడ ఒక ట్యుటోరియల్ ఉందండి. ఈ ట్యుటోరియల్ అనేది మనకి ఐఫోన్లో స్పెసిఫిక్గా లేదు, దీనిలో ఒక ట్యుటోరియల్ ఉంది. ఆ ట్యుటోరియల్ ఎట్లాగో చూద్దాం. Tutorial. Enlist 5 items. Double tap to activate. డబుల్ ట్యాప్. Tutorial. Showing items 1 to 7 of 7. చూసారు కదండి, 7 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏ ఫంక్షన్స్ ఎట్లా యూస్ చేసుకోవాలనే దానికి ప్రతిదానికి డీటెయిల్డ్గా నావిగేషన్స్ ఎట్లా చేసుకోవాలని ఇచ్చారనమాట. ఈ ట్యూటోరియల్ అనేది మనకి ఐఓఎస్లో లేదు. సేమ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదండి, నావిగేషన్ అంతా సేమ్ ఉంటుంది. ఏదైనా బటన్ మనం 1 టైం Double tap to activate. డబుల్ ట్యాప్ చేస్తేనే ఆ హోమ్ Button. స్క్రీన్ అనేది Double పనిచేస్తుంది. launcher. Double tap to activate. ఇప్పుడు మనం ఏదైనా స్క్రీన్ ఎనేబుల్ చేయాలి అంటే దానిలో మనం 3 ఫింగర్స్తోని స్వైప్ చేసాము, దీనిలో 2 ఫింగర్స్తో స్వైప్ చేయాలి. చూసారు కదండి, దానిలో 3 ఫింగర్స్ యూజ్ చేయాల్సి వచ్చింది, దీనిలో 2 ఫింగర్స్ అనమాట. సో ఇప్పుడు దీనిలో మనం మ్యూజిక్ ఏమైనా విందాము. Home button.
Home button. Home screen 1 of 1. Showing Samsung Music dock. సో Double tap to activate. దీనిలో మ్యూజిక్ యాప్ ఓపెన్ చేద్దాం. Folders. Samsung Music name. M Sandham Ladu. Play. Double pause. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గి ఈ తొందరలో ఇచ్చింది లేదు Pause. Double play. సో చూసారు కదండి, డబుల్ ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే పాజ్ అవుతుంది. సేమ్ అట్లాగే దీనిలో కెమెరా యాప్ ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చో చూద్దాం. సో కెమెరా సింగిల్ క్లిక్ చేసి Double డబుల్ ట్యాప్ చేస్తే కెమెరా ఓపెన్ అయిందనమాట, సెల్ఫీ కెమెరా. one face. No faces have been detected. చూసారు కదండి, ఒక ఫేస్ చూడగానే One face has been detected and located on. No faces have been detected. సో వన్ ఫేస్ డిటెక్ట్ చేసామని చెప్పి చెప్తా ఉంది. అట్లా మనకి నార్మల్ కెమెరాలో చెప్పదన్నమాట. Home button. Nova సో launcher. చూసారు కదండి, దీనిలో మ్యూజిక్ ఎట్లా ప్లే చేసుకోవాలి, కెమెరా ఎట్లా చేసుకోవాలి, కాలింగ్ టెక్స్టింగ్ అంతా సేమ్ అండి. ఐఓఎస్లో ఏ విధంగా అయితే ఉందో ఆండ్రాయిడ్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. చూసారు కదండి, వాయిస్ ఓవర్ ఫీచర్ కానీ టాక్ బ్యాక్ ఫీచర్ కానీ బ్లైండ్ పీపుల్కి ఏ విధంగా సహాయం చేస్తుంది అనేది. ఇదంతా కూడా మనం చాలా డీటెయిల్డ్గా చెప్పుకోలేదండి. ఇన్ డీటెయిల్డ్గా కావాలంటే కొన్ని కింద లింక్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ లింక్స్లో చాలా వరకు అంటే బ్రెయిలీ కీబోర్డ్ ఎట్లా యూస్ చేసుకోవాలనే దానికి కానీ, కొన్ని సెట్టింగ్స్ని ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలనే దానికి కానీ అన్ని లింక్స్లో క్లియర్గా డిస్క్రిప్షన్ ఇచ్చామండి. మనం కొంత టైం స్పెండ్ చేసి టెక్నాలజీ యూస్ చేసి మనం ఇలాంటి పీపుల్కి ఏ విధంగా ఎక్కడ సహాయపడగలమో చూడండి. సో ప్రతి ఒక్కరికి మనం ఎంతో కొంత సహాయం చేయగలం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ని షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.